మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దూరం నుంచి చూశాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. గౌరవం అందరికీ కలిశాను, అందరి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను, అందరికీ పాదాభివందనం చేశాను. జాలాది గారికి పాదాభివందనం చేసే అవకాశం నాకు కలగలేదు. అందువల్ల ఈరోజు అగ్నివేశమ్మ పాదాలను నమస్కరించి జాలాది గారికి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. వైజాగ్కి ఇది 3వసారి రావడం. మొదటిసారి ఆర్య అనే ఒక సినిమాలో ఫీల్ మై లవ్ అనే పాట ఆడడానికి వచ్చాను. తర్వాత 2వసారి ముగ్గురు అనే సినిమాలో రామానాయుడు గారి స్టూడియోకి వచ్చాను పాడడానికి. ఇది 3వసారి పాట రాయడానికి రాలేదు. రాసిన పాటలకు ఒక గొప్ప పాటల రచయిత పేరుగా ఇచ్చే ఆత్మీయ పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ప్రబంధాలకు, గ్రంథాలకు, కావ్యాలకు, ఇతిహాసాలకు భాష్యం చెప్తారు, వ్యాఖ్యానం చేస్తారు, వివరణ ఇస్తారు. జాలాది గారి పాటలకు ఎలాంటి భాష్యము, వ్యాఖ్యానం, వివరణ అవసరం లేదు. ఎందుకంటే జనం భాషలో రాశారు, జనం కోసం రాశారు. పాటల గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక మాట చెప్పాలి, ఏంటంటే తెలుగు భాషలో రాసిన భారత జాతీయ గీతం, తెలుగు భాషలో రాసిన భారత జాతీయ గీతం పుణ్యభూమి నాగేశ్వర. తర్వాత నేను ప్రపంచ సాహిత్యం, ప్రపంచ భాషల్లోని దాదాపు అన్ని రకాల సాహిత్యం చదివాను. అందులో జీవిత తత్వాన్ని గురించి ప్రపంచ సాహిత్యంలోనే అగ్రగామిగా చెప్పబడిన 4 పంక్తులు జాలాది గారు రాశారు. అదేంటంటే, యాలో యాల ఉయ్యాల, 7 జనమాలు మొయ్యాల, 4 దిక్కుల ఉయ్యాల, నలుగురు కలిసి మొయ్యాల, కన్ను తెరుచుకుంటే ఉయ్యాల, కన్ను మూసుకుంటే మొయ్యాల. ఇంతకంటే గొప్ప సాహిత్యం, జీవిత తత్వాన్ని చెప్పే సాహిత్యం ఎక్కడైనా ఉందా? అలాంటి జాలాది గారి పేరుతో ఇచ్చే ఆత్మీయ పురస్కారాన్ని నేను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇక్కడ తీసుకున్నది మాత్రం నేను 2వ పురస్కారం, ఈ జాలాది గారి పురస్కారం. మొదటి పురస్కారం ఎక్కడ తీసుకున్నానంటే, నేను ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నప్పుడు నాతో పాటు విజయ్ గారు వచ్చారు. ఆవిడ ఆ ప్రయాణం ఎంతసేపు జరిగిందో అంతసేపు వాళ్ళ నాన్న గురించి, అమ్మ గురించి, వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ గుర్తులన్నీ నెమరు వేసుకుంటూ ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యి మా నాన్నగారి పాటలోని ఆర్తిని, ఆర్ద్రతని, అన్నయ్య నీ పాటలో నేను మళ్ళీ చూశాను అని చెప్తున్నప్పుడు అక్కడే ఆ పురస్కారాన్ని అందుకున్నాను. ఇక్కడ నామమాత్రంగానే ఇక్కడ స్వీకరించాను. వాళ్ళు ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన, నాకు అర్హత కలిగించిన పాట, ఆ పాట ఒక్కొక్క 2 ముక్కలు మీకు చెప్తాను. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ, ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, కమ్మని పువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా, జోలలు మీరే పాడారుగా, ఆ జాలిని మరచిపోలేనుగా, మీరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా, ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. తర్వాత అంటే ఈరోజు పురస్కారం పొందుతున్నందుకని కాదు, కానీ జాలాది గారి గురించి నా గౌరవాన్ని నేను ఎప్పుడో ఒక చిన్న కవిత రూపంలో రాసుకున్నాను. ఆ కవిత చెప్పి ముగిస్తాను నా ప్రసంగం. నేను నా పూర్వ కవులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఆ కవిత ఉంటుంది. భాష అంటే మన గతపు గుండె ఘోష, భాష అంటే మన వర్తమాన శ్వాస, భాష అంటే మన భవిత పైన ఆశ. ఆది కవి నన్నయ్య అక్షరార్చన తెలుగు, తిక్కన్న చక్కంగా చెక్కింది మన తెలుగు. అన్నమయ పున్నమై వెలిగింది తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది తెలుగు. పోతన్న పూతలై పూసింది తెలుగు,
అన్నన్న అందరికి పెద్దన్న తెలుగు, ఎర్రన్న సోమన్న మన రామకృష్ణన్న, తెలుగు తరునికి శ్రీ నాథుడున్నాడన్న. విశ్వ సత్యాలెన్నో వివరించే వేమన్న, విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన. అవనిపై అభిమానమతని అడుగుల జాడ, నడిచాడు అందరిని నడిచాడు గురజాడ. అంగడల స్వేచ్ఛకై అచంచలము, అంగలేసిన కలం పేరు చలము. కవితయను కన్యకి పోరాట పురుషుడికి పెళ్లి చేసిన పురోహితుడు మన శ్రీశ్రీ. భావ కవితల మేస్త్రి మన కృష్ణ శాస్త్రి, జాను తెలుగుల బోధిమాను అల్లాది. తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బుడుగు, గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు. అంత్యప్రాసల ముద్ర కాది ఆరుద్ర, తెలుగు తలపై క్రౌను చార్లెస్ ఫిలిప్ బ్రౌను. అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగళి. సత్యమౌ సాహిత్య మౌక్తికాల, నిత్య నిలయం సప్త సముద్రాల. తన పాట తెలియని గాలేది నేలేది, తన పాట తెలియని గాలేది నేలేది. మన బాధ తన భావమైన జాలాది. తన పాట తెలియని గాలేది నేలేది, మన బాధ తన భావమైన జాలాది. తెలంగాణ లెగసె శరథి మన దాశరథి, సరస్వతి సంతకం మధురాంతకం. కాలమను కడుపులో కాళితే కాలోజి, గాయాల గుండెపై చెద్దరే గద్దరు. వేవేల గంగల వాక్చెరి వేటూరి, వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల. యుద్ధాల యాసతో గొంతెత్తె శుద్ధాల. అభివందనం కవుల అభివందనం, వారి అభ్యుదయ భావాలకు అభివందనం. నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు. నా కైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుసృతం కొంత అనుశీలనం. అణువంత కలిగింది వాణి అనుగ్రహం, పై వాణి అనుగ్రహం.